రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ ఇప్పుడు మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో ఇప్పుడు అతను మృతి చెందడం అయితే జరిగింది. అతని మృతదేహం దగ్గరికి చాలా మంది ఇప్పుడు అధికారులు అయితే అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చాలా మంది పోలీసులు ఇప్పుడు అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎలా మృతి చెందాడు? తనకు తానే ఎలా సూసైడ్ చేసుకున్నాడు? అక్కడ పక్కన చూస్తే గనక ఒక పాయిజన్ బాటిల్ కూడా కనిపిస్తూ ఉంది. మరి ఆ పాయిజన్ ఏమైనా తాగాడా అని చెప్పేసి ఇప్పుడు అతన్ని పోస్ట్ మార్టం కి కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అతన్ని పోస్ట్ మార్టం కి ఎందుకు పంపించాలి, అక్కడికక్కడే ఇంకా అతన్ని కాల్ చేయాలి, పోర్ట్ చేయాలి అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఆ ఆరుగురిని కూడా చాలా అతి కిరాతకంగా దారుణంగా హత్య చేశాడు. అతని మీద పోక్సో కేసు పెట్టారని చెప్పేసి ఒక మైనర్ బాలిక మీదికి అత్యాచారానికి వస్తున్నాడని చెప్పేసి, అత్యాచారానికి పాల్పడుతున్నాడని చెప్పేసి ఆ మైనర్ బాలిక వాళ్ళ తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లిని ముందుగా హత్య చేయడం జరిగింది. అంటే కక్ష కట్టి తను బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తన వాళ్ళ కుటుంబం మీద చాలా కక్షపూరితంగా, చాలా కోపంతో రగిలిపోతున్న రాజ్ కుమార్ ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ముందుగా ఆ పాప వాళ్ళ తల్లి ఎవరైతే ఉంటుందో ఆ తల్లిని ముందుగా హత్య చేయడం జరిగింది. చాలా కిరాతకంగా తనని పొడిచి పొడిచి మరీ హత్య చేశాడు. ఆ కత్తి ఏదైతే ఉంటుందో అదే కత్తితో అడ్డుకున్న వాళ్ళ నానమ్మని కూడా హత్య చేయడం జరిగింది. దాని తర్వాత ఆ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్ బాలికని వాళ్ళ ఇంట్లో హత్య చేయకుండా ఊరు సమీపంలో ఉన్న ఏదైతే ఒక చెరువు ఉంటుందో ఆ చెరువు గట్టుకు తీసుకెళ్లి అక్కడ ఏదైనా అత్యాచారానికి పాల్పడ్డారా అని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టంకి కూడా ఆ మృతదేహాన్ని కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ కూడా రానున్నాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే అక్కడ ఏం చేసి ఉండొచ్చు అని కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ తల్లిని అదే విధంగా వాళ్ళ నానమ్మని ఏ విధంగా అయితే హత్య చేశాడో అంతకు మించి, అంతకు దారుణంగా ఆ పాపనైతే హత్య చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఆ పాపని చాలా పొడిచి పొడిచి పేగులు బయటకు తీసి ఆ రకంగా హత్య చేశాడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో దాని తర్వాత అతను రాజ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం వద్దకి వెళ్ళి, అంటే తన భార్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏదో క్లాసెస్ వచ్చాయి, అక్కడ కూడా ఏదో గొడవలయ్యాయని చెప్పేసి వాళ్ళ భార్యను కూడా అతి కిరాతకంగా చంపాడు. వాళ్ళ భార్యనే కాదు, వాళ్ళ బిడ్డలు కూడా ఎవరైతే ఉంటారో సో వాళ్ళను కూడా, సో వాళ్ళ కన్న బిడ్డలు ఎవరైతే ఉంటారో ఇద్దరు, వాళ్ళను కూడా అతి కిరాతకంగా చంపాడు. అంటే మొత్తం ఆరుగురిని చంపాడు. గతంలో ఈ మైనర్ బాలిక వాళ్ళ తండ్రిని కూడా నేనే చంపాను అని చెప్పేసి కూడా కొన్ని సందర్భంలో ఒప్పుకున్నాడని చెప్పేసి కూడా అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఆ రకంగా కూడా మనం చూసాము. అయితే ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పేసి కూడా అమ్మాయి బాలిక వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీడియా పరంగా వాళ్ళు కూడా చాలా మాట్లాడడం జరిగింది. కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. వాడిని ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలి. మేము కేసు పెట్టినప్పటికీ పోలీసులు పట్టుకోలేదు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోలేరు. బెయిల్ మీద ఎలా బయటకు వదిలిపెడతారు. ఇది పోక్సో కేసు. ఆ ఆషామాషి కేసు కాదు కదా! పోక్సో కేసు పెట్టినప్పటికి కూడా బెయిల్ ఎలా ఇస్తారు అతనికి? అతన్ని ఇది పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇది అమ్మాయి వాళ్ళకి ఎందుకు రక్షణ కల్పించలేదు? సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు? వాడు బెయిల్ మీద బయట ఉన్నప్పుడు మీరు ఎందుకు రక్షణ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఇలాంటి కామెంట్స్ కూడా మనం చూసాము. ఇలాంటివి కూడా వాళ్ళు మాట్లాడారు. ఇలాంటివి కూడా కోరారు. అదే విధంగా వాళ్ళ బంధుమిత్రులు నడి రోడ్డు మీదే వాడిని ఎన్‌కౌంటర్ చేయాలి. నడి రోడ్డు మీదే అతన్ని నరకేయాలి. నడి రోడ్డు మీదే ఉరి తీయాలని చెప్పేసి ఇలాంటివి కూడా కామెంట్స్ చేశారు. ఇలాంటివి కూడా వాళ్ళు కోరారు. సో ఎట్టకేలకి అతనే సూసైడ్ చేసుకొని ఇప్పుడు చనిపోయాడని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు కూడా చాలా మంది ఏమంటున్నారు, వాళ్ళ గ్రామ సభలు గ్రామ ప్రజలు కానివ్వండి, అదే విధంగా వాళ్ళ బంధుమిత్రులు ఇప్పుడు ఎవరైతే మృతి చెందారో వాళ్ళ బంధుమిత్రులు కూడా ఏమంటున్నారు అని అంటే కనుక, వాడు అంత ఈజీగా చావకూడదు. వాడు చాలా కిరాతకంగా చావాలి. ఇప్పుడు ఈ మైనర్ బాలికను ఏ విధంగా అయితే చంపాడో, ఇప్పుడు ఆ తల్లిదండ్రులను ఏ విధంగా అయితే చంపాడో, అంటే వాళ్ళ ఇప్పుడు ఎవరెవరినైతే ఏ విధంగా అయితే చంపేశాడో సో అదే రకంగా ఇతన్ని కూడా ఫస్ట్ కాలు తీసేయాలి, చెయ్యి తీసేయాలని ఇలాంటి కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఇలాంటి వ్యాఖ్యలు మనం చూసాము. ఇప్పుడు ఇదే సంఘటనలో ఇప్పుడు అతనే సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఏదైతే కొత్తూరు మండలం పంజర్ల గ్రామం ఏదైతే ఉంటుందో ఆ పంజర్ల గ్రామం సమీపంలో ఇప్పుడు దాదాపు మనం 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఇతని కోసం చాలా గాలిస్తూనే ఉన్నారు. కానీ రీసెంట్ గా మనం పోలీసులు ఒక దగ్గర అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా విన్నాము. కానీ ఇంకా అరెస్ట్ చేయలేదు. అతను పరారీలో ఉన్నాడని చెప్పేసి కూడా ఇప్పుడే ఇంతకు ముందే తెలిసిన బ్రేకింగ్ అయితే మనకి సమాచారం అయితే అందింది. ఎట్టకేలకు అంటే అతను బెంగుళూరుకి ఇంకా చాలా చోట్లకు కూడా తిరిగాడని చెప్పేసి కూడా
తెలిసింది. అయితే ఆ బెంగుళూరుకి అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా పోలీసులు దాదాపు 15-20 బృందాలుగా విడిపోయి అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. ప్రతి చోట అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు అతని మృతదేహాన్ని ఇప్పుడు కనిపెట్టారు. సో, అక్కడ పంజర్ల గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా చూడడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. వెంటనే అధికారులకు సమాచారం ఇయ్యగా అధికారులు గూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎవరినైతే మైనర్ బాలికని ఇతను హత్య చేశాడో మైనర్ బాలికకి కూడా న్యాయం జరగాలి, న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా అక్కడున్న కలెక్టర్స్, అక్కడున్న ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూసాము. ఆ అమ్మాయికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మైనర్ బాలిక ఎవరైతే ఉంటారో మైనర్ బాలిక వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ సిస్టర్ కూడా హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. తనకు కూడా మేము 5,00,000 అందజేస్తాము. ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాము. అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా మేము ఇస్తాము అని చెప్పేసి కూడా ఇలాంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం పట్ల మేము ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎట్టకేలకు ఎవరైతే ఈ చంపేసాడో అతనికి కఠినమైన శిక్ష పడిందని అనుకోవాలి. ఎందుకంటే అతను మరి చనిపోయాడా? లేదంటే ఎవరైనా చంపేసారా గూడా ఇప్పుడు తొందరలోనే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తొందరలోనే తెలియనుంది. ఇప్పుడు పోలీసులైతే దీని మీద చాలా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడని చెప్పుకోవాలి. మృతదేహం చిక్కిందని చెప్పుకోవాలి. ఇంకా ఈ మృతదేహాన్ని కూడా అట్టిగానే కాల్చేయొద్దు. ముక్కలు ముక్కలుగా నరికేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు అక్కడున్న గ్రామ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.